Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. పెండింగ్ ప్రాజెక్టులు సందర్శించిన విప్ ఆది శ్రీనివాస్. పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఇక వార్తల వివరాలు. పేదల సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎంపీ గడ్డం వంశీతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వన మహోత్సవంలో భాగంగా స్థానిక గురుకులాలలో మొక్కలు నాటారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామని, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని పోచమ్మవాడలో అమృత్ 2 పథకం కింద కేంద్ర రాష్ట్ర నిధులు 12 కోట్ల 10 లక్షలతో చేపట్టిన 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీ గడ్డం వంశీతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీధర్ బాబు మాట్లాడారు. మంతని పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తెచ్చేందుకు అనేక మార్పులు చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన పర్యావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి సూచించారు. ఈరోజు 12 కోట్లగా మొన్న 10 రోజుల క్రితం వచ్చినప్పుడు 38 కోట్ల రూపాయలతో, ఏం కమిషనర్, 38 కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్లు ప్రతి వాడకి 1 కోటి రూపాయలు, 14 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు అయిపోయి మిగిలిపోయిన రోడ్లు, మిగిలిపోయిన డ్రైనేజు చేయాలి, చేసి తీరుతామని ఆ రోజు చెప్పాం. చేసి తీరుతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో 4 కోట్ల 16 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధికారులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కరెంట్ ఇబ్బందులు చాలా ఉన్నాయని చెప్పి చాలా మంది ప్రచారం చేయడం జరిగింది. కానీ వాస్తవంగా చూస్తే జనాభా పెరుగుతుంది. జనాభా పెరుగుతూ కొద్దీ పవర్ రిక్వైర్మెంట్స్, విద్యుత్ రిక్వైర్మెంట్స్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యము. ఏ ప్రభుత్వం అన్నా ఫస్ట్ పెరిగే జనాభా బట్టి, పెరిగే విద్యుత్ రిక్వైర్మెంట్ని బట్టి, దాన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తారు. దీనికి మన గత 8 నెలలు మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ పెట్టి విద్యుత్ అందరికీ అందేలాగా ఈ సబ్స్టేషన్లు. అమృత్ 2.0లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ 15వ వార్డులోని బాలానగర్లో 14 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన నీటి సరఫరా పథకానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేములవాడ పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్, వేలాల పట్టణ ప్రముఖులు, బాలనగర్, సంతోష్ నగర్ ప్రజల సమక్షంలో 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఒక వాటర్ ట్యాంక్ ఇక్కడ భూమి పూజ చేస్తూ మిగతా ప్రాంతాల్లో ఈ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ క్రమంలో మున్సిపల్లో ఈ త్రాగునీటి పైన సమస్య పరిష్కారంపై చర్చించిన క్రమంలో ఈ డబ్బు కూడా సరిపోదు, మరింత డబ్బు కావాలని చెప్పని మన మున్సిపల్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు చెప్పిన క్రమంలో ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఎంత మేర త్రాగునీటికి నిధులు అవసరమో అంత మేరకు ఇవ్వడానికి అధికార యంత్రాంగం కూడా ఒప్పుకున్నది. 14 కోట్లే కాకుండా ఇంకా అదనంగా 2 కానీ 3 కానీ 4 కోట్లు అయినప్పటికీ కూడా పూర్తిగా వేములవాడ పట్టణంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే వారి ద్వారా కూడా ప్రభుత్వాన్ని నివేదికలు పంపించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శివాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు ఖాళీ బిందెలతో మేళ తాళాల మధ్య గోదావరి నదికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. తడి బట్టలతో బిందెలలో గోదావరి నీటిని తెచ్చి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు జక్కు రవి మాట్లాడుతూ సరైన వర్షాలు కురవక సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకున్నట్టు చెప్పారు. ఈరోజు వైశ్య మహిళా సంఘం పక్షాన గోదావరికి అందరం కూడా వెళ్ళి తడి బట్టలతోటి నీళ్లు తీసుకొచ్చి రామలింగేశ్వర ఆలయంలో అభిషేకం చేయడం జరిగింది. వర్షాలు కురిసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క శివుని అందరం కూడా వైశ్య సోదరులు అందరం కూడా కోరుకోవడం జరిగింది. వర్షాలు సకాలంలో పడటం లేదని శివునికి అభిషేకం చేసినాము. లోక కళ్యాణార్థం కోసము సమృద్ధిగా పంటలు పండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని శివుణ్ణి కోరుకుంటున్నాం. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆషాఢమాసం సందర్భంగా భక్తులు లేక వెలవెలబోయింది. స్వామివారికి ఇష్టమైన ప్రతి సోమవారం వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేవారు. కానీ ఆషాఢమాసం సందర్భంగా భక్తులు రాకపోవడంతో ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. నిరంతరం భక్తులతో కిక్కిరిసిపోయే క్యూలైన్లు భారీగా ఖాళీగా ఉండడం విశేషం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండం మహోత్సవాలతో ముగిసింది. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నంపైకి తెచ్చి ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం తెల్లవారుజామున భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ అగ్నిగుండంపై నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అగ్నిగుండాలపై నడిస్తే మల్లన్న తమ కుటుంబాలను చల్లగా చూస్తాడని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీ దృష్ట్యా ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. శుభ కార్యక్రమం చేసుకుని సాయంత్రము భద్రకాళి ఆవాహన, అదేవిధంగా రాత్రి 9 గంటల నుండి పెద్దపట్ట మహోత్సవం అత్యంత వైభవం జరిగినాయి. మరియు రాత్రి 11 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఉదయాత్మం ఈరోజు 5 గంటలకు అగ్నిగుండ ప్రవేశము. భక్తులందరూ కూడా ఆశేషంగా పాల్గొని సంతోషంగా స్వామివారి సేవలో పాల్గొని అగ్నిగుండ దాటము మరియు పెద్దపట్నం కార్యక్రమాలు సేవించడం జరిగింది. ఇట్టి మహోత్సవ కార్యక్రమంలో మా ఆలయ అధికారులు మరియు పాలకాస మండలి, అదేవిధంగా ప్రింట్ మీడియా వాళ్ళు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అందరూ పాల్గొని అన్ని విధాలా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు.
ఈ కార్యక్రమం నందు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షం పలుమార్లు అంతరాయం ఏర్పరిచినప్పటికీ దైవ కృప వలన ఇటు కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం వాటిల్లకుండా విజయవంతంగా ముగిశాయి. ఇటు కార్యక్రమం నందు ముఖ్యంగా అగ్ని దాటే కార్యక్రమం నందు ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా ఆరోగ్య సిబ్బంది 108 సేవలు ఈ భగవంతుని మొక్కిన వారికి ఏ కోరిక కోరుకుంటారో అదే కోరిక నెరవేర్చే దేవుడు. కోరుకున్న వారికి కొంగున బంగారం ఉంటుంది. కానీ ఎంత మంచి దేవుడు అంటే మనం ఇప్పటికి నేను 45 సంవత్సరాలు ఉన్నా, నేను ఇప్పుడు 26 సంవత్సరాల బట్టి భగవంతుని సేవ చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను అగ్నిగుణం దాటుతున్నా. దాంతో ఎప్పుడు కానీ ఎలాంటి ప్రవచనం జరగలేదు. మంచి భక్తి కోరుకొని నడిస్తే ఈ దేవుడంత భక్తి ఈ దేవుడు కాదు. చాలా సంతోషమైన దేవుడు అని నడవబట్టి దాదాపు నేను 45 సంవత్సరాల వయసులో నేను 26 సంవత్సరాల బట్టి నడుపుతున్నా. బోదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలందరి సహకారంతో తప్పకుండా మన ప్రాంత దేవాలయం ఇది. పెద్దపల్లి జిల్లాలోనే అతి ముఖ్యమైనటువంటి టెంపుల్ ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధరంపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. మరి ఇక్కడ మన మల్లికార్జున ఇవే 5-6 టెంపుల్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ దేవాలయం సమస్య తీసుకెళ్ళి ఈ దేవాలయాన్ని రాబోయేటువంటి రోజుల్లో పలు జిల్లాల్లోని దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8 తులాల బంగారం, 2 తులాల వెండి ఆభరణాలు, బైక్, ఇనుప రాడ్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సిరిసిల్ల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్లో ఉంటున్న హుస్నాబాద్కి చెందిన శివరాత్రి సంపత్ అనే వ్యక్తి మట్టి పని చేసి జీవిస్తుండేవాడని, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో చోరీల వైపు మళ్లినట్టు తెలిపారు. ఈ క్రమంలో పరశురాం అనే వ్యక్తితో పరిచయం కాగా ఇద్దరూ కలిసి పలు చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సీఐ ముగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా పొత్తూరు వంతెన వద్ద 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి నుంచి ఆభరణాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ వివరించారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ ముగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్తో లేకపోతే చిన్న టెంపుల్ ఉంటుంది, ఊరు బయట ఉంటుంది, ఒక చిన్న కెమెరా వస్తుంది, 2000-3000 ఒక కెమెరా వస్తుంది, దానిలో మెమరీ కార్డు ఉంటుంది. వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయాలని అవసరం లేదు, మీరు అదే పెట్టించండి. చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడతారు. మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయొచ్చు. అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు, బైక్లో వస్తున్నారో ఎట్లా వస్తున్నారు. సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఇది దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని వేరే 3 డిస్ట్రిక్ట్స్లో 18 కేసెస్ చేశారు. సో అంటే మనం పట్టుకున్న దీనిలో ముగ్గురు పీసీ, మనం మధు, చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ 10 days నుండి గట్టిగా పని చేసి ఇలా పట్టుకున్నారు. వీళ్ళకి మన దగ్గర 18 కేసెస్ ఉన్నాయి. దానిలో 14 కేసెస్ మన జిల్లాలో కరీంనగర్లో 2 ఉన్నాయి, జగిత్యాలలో 1 ఉంది, సిద్దిపేటలో. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును సిరిసిల్ల, జగిత్యాల జిల్లా కలెక్టర్లతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కతలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల రైతులకు సరిపడా సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సూరమ్మ ప్రాజెక్టుతో పాటు ఫజుల్ నగర్, మర్రిపల్లి, జోగాపూర్ ఆయకట్టు కాలువల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్లకు సూరమ్మ ప్రాజెక్టు వివరాలు తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే సూరమ్మ ప్రాజెక్టు మంజూరైనట్టు గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూరమ్మ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉందన్నారు. స్మాల్ ప్రాజెక్టు బిగ్ ఆయకట్టు కార్యక్రమంలో భాగంగా సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం కోసం 50 కోట్లు, ఫజుల్ నగర్, మర్రిపల్లి, జోగాపూర్ ఆయకట్టు కాల్వల నిర్మాణానికి 240 కోట్ల మేరకు నిధులు అవసరమవుతాయని చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎంకు అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం తీసుకున్నప్పుడు కలిగోట సూరమ్మ ప్రాజెక్టు దగ్గరికి వారి గతంలో పీస్ అధ్యక్షుని హోదాలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని 2005లో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 1737 కోట్లు మంజూరు చేసినటువంటి దానిలో కూడా ఉన్న నిధులతోటి కలిగోట సూరమ్మ వరకు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 లోపల కంప్లీట్ చేయమని, ఆ తదుపరి స్టేజ్ 2 ఫేజ్ 2లో కలిగోటల నుంచి కుడియడమ కాలువల ద్వారా 47,000 ఎకరాలు నీరిచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి పనుల పురోగతిని గౌరవ కలెక్టర్లు ఇద్దరు కూడా స్వయంగా మేము కలిసి పరిశీలించడం జరిగింది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా వీలైనంత తొందరలో వీటి పనులను పూర్తి చేయాలని చెప్పినటువంటి ఆదేశాలతో పాటు ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి నిధులను కూడా వెంట తీసుకురావడం కోసం ఓ ప్రయత్నం చేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి టు మోత్కురావుపేట వరకు నిర్మిస్తున్న రోడ్డును కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి విప్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు. అటవీ శాఖ, ఆర్ఎండ్బి అధికారులు రోడ్డు నిర్మాణానికి చేపడుతున్న చర్యలను ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్కు 6.5 కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని ఏఈ వివరించారు. మిగతా 3.4 కిలోమీటర్ల నిర్మాణం కోసం అటవీ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు. అటవీ శాఖ నుండి అనుమతి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారిని ప్రభుత్వ విప్ ఆదేశించారు. ఆయన వెంట డిఎఫ్ఓ బాలామణి, ఆర్డీఓ రాజేశ్వర్, ఆర్ఎండ్బి ఏఈ సతీష్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తాలో పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 398 రూపాయలతో వెట్టి చాకిరీ చేసిన ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్ని కార్పొరేట్ వైద్యశాలలో పెన్షనర్స్కు నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పెన్షనర్స్ సమస్యలు, చాలా సమస్యలని, ముఖ్యంగా 398 రూపాయల వేతనంతో పనిచేసినట్టుండక వెట్టి చాకరీ చేశారు. ఒక్కొక్కరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 398 వేతనంతో పనిచేశారు. కాబట్టి 398 రూపాయల వేతనంతో పనిచేసిన కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా
పెండింగ్ పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి డైరెక్టరేట్ను ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఇవాళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఉచిత నగదు రహిత వైద్యము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యము ఈ యొక్క పెన్షనర్స్కి అందించాలని చెప్పి 300, అదేవిధంగా మరి 3 నెలల్లోనే వెంటనే ఇప్పుడు మాకు మీ బిల్లు ఏదైతుందో మెడికల్ బిల్ పెట్టుకున్నట్లయితే దాదాపు 4 నెలలు, సంవత్సరం, 18 నెలలు, 12 నెలలు పడుతుంది కాబట్టి వెంటనే 3 నెలల లోపలనే మెడికల్ రీఎంబర్స్ మంజూరు చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఒక 5% ఏదైతుందో. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకుని నిరసనకు దిగారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. ఫ్లెక్సీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటో లేకుండా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఫ్లెక్సీలో బండి సంజయ్ ఫోటో వేయకుండా అధికారులు ఆయనను అవమానించారని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే అది ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందులో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి వర్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి చిత్రాన్ని ఆ ఫ్లెక్సీలో పెట్టకుండా అవమానపరిచారు. ఇటు విషయం పైన మేము అదే రోజు అడగడం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారు అది పొరపాటు జరిగింది, మాకు పై స్థాయి నుండి ఆర్డీఓ గారి అలా ఇచ్చారని చెప్పారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల రెవెన్యూ ఆఫీస్ ముంగట మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఈ తప్పిదం మళ్ళా ఇక ముందు చేయమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మేము గుర్తు చేసాం. ఇక ముందు బండి సంజయ్ కుమార్ గారి అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు ఏదైనా ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారి చిత్రాన్ని ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్మెంట్స్, బెనిఫిట్స్, నెలవారీ వేతనం పెంపుతో పాటు సమ్మె కాలపు వేతనం కూడా చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 200 రోజులు గడిచినా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. చివరకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అంగన్వాడీ కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన విరమించారు. ఇప్పటి వరకు సమ్మెకాలం వేతనం ఇస్తామని అన్నారు. 24 రోజుల సమ్మె వేతనం రాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామన్నారు. 2 లక్షల టీచర్కు, ₹1,00,000 ఆయాకు. ఇప్పటి వరకు అట్లాంటి జీవోలు ఏం తీసుకురాలేదు. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కానీ 24,000 వేతనం ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు అది కూడా ఏం రాలేదు. జీవో అంటే ఏం లేదు. ఎక్కడేసినా గొంగడి అక్కడే ఉంది. అందుకే మేము రోడెక్కవలసి వచ్చింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం మాకు స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలి. గతంలో ఉన్నట్టు ఆయాలకు, టీచర్లు లేని దగ్గర ఆయాలను ప్రమోషన్ ఇస్తూ ఆయాలను టీచర్గా నియమించాలి. పాత పద్ధతి సక్క టీచర్లకు 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ఇప్పటి వరకు అట్లాంటి జీవో ఏం లేదు. మేము వచ్చిన ఫస్ట్ సంతకమే మీదే ఉంటుంది అక్కలు చెల్లెళ్ళు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు మా అంగన్వాడీ అంటే అంత చులకన చూస్తున్నారు. ఎటువంటి అదర్ డిపార్ట్మెంట్ తోని మాకు ఎటువంటి సర్వేలు కానీ ఎటువంటి వర్క్ కానీ చెప్పొద్దు అనేది. న్యాయం చేయాలని కోరుతూ ప్రీడి ఇంటి ఎదుట ఓ యువతి బైఠాయించింది. 7 ఏళ్లుగా తనను ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని బాధితురాలు వాపోయింది. నమ్మించి తల్లిని చేసి పారిపోయాడని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసింది. కాగా తమ ఇంటి ఎదుట బైఠాయించిన సదరు యువతిపై యువకుడి తల్లిదండ్రులు దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని ఓ యువకుడి ఇంటి ఎదుట పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన యువతి బైఠాయించింది. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ తనను నమ్మించి మోసం చేశాడని, గుళ్ళో పెళ్లి చేసుకుని చివరకు పారిపోయాడని వాపోయింది. ఈ విషయంపై సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్షయ్ తరపు పెద్ద మనుషులు వచ్చి డబ్బులు ఆశ చూపి తనను ఒప్పించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. వారి మాటలు భరించలేక తన భర్త ఇంటి ఎదుట బైఠాయించినట్టు చెప్పింది. ఇప్పటికైనా అక్షయ్ తల్లిదండ్రులు తనను కోడలుగా స్వీకరించాలని బాధితురాలు వేడుకుంది. కాగా సదరు యువకుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని యువతితో పాటు అబ్బాయి బంధువులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వెళ్ళినాక హైదరాబాద్ కుప్పలోనే ఉంటాడు. ఆయన రూమ్కి తీసుకొని పోయిండు.
నైట్ 11:30 అయింది. జూన్ 4th రోజు 11:30 నైట్ బయటనే తిన్నాం, పోయినాం, పడుకున్నాం రూమ్లో. తెల్లారినాక నాకు టిఫిన్ తీసుకొచ్చింది. జూన్ 5th రోజు టిఫిన్ తీసుకొచ్చిండు. టిఫిన్ చేసినాము. టిఫిన్ చేసి మధ్యాహ్నం సూరకాయ తెచ్చిండు. సూరకాయ వండిండు. నేను అలిగి పడుకుంటే నాకు అన్నం తినిపించినాక సాయంత్రం 4:00 పడుకున్నాక 6ంటికి చెప్పకుండా అలా డాడీ ఫోన్ చేసినాక వెళ్ళిపోయినాక 3 రోజుల దాకా టచ్ ఉన్నాను. నాకు మాట్లాడుతుండు, ఫోన్ చేస్తుండు, నేను వస్తాను, టెన్షన్ పెట్టుకోకు, కేసు పెట్టకు, ఏం నాకు ఎటు పోకు, నువ్వు తిను, మంచిగా ఉండు అని చెప్తున్నాడు. 3 days వరకే టచ్లో ఉన్నాక నేను సైలెంట్ ఉన్నా. 3 days తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ముగ్గురు కొట్టి నా ఫోన్ వాళ్ళకి కొట్టిండు. నా ఫోన్ తీసుకొని ఫోన్ కింద వాళ్ళకి కొట్టిండు. ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఇందులో. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వరల్డ్ యూత్ స్కిల్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి అంతర్గత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుంటున్న 9 నుండి 12వ తరగతి విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాఖండాలు, నిర్మాణాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వృత్తి విద్య భవిష్యత్తుకు బాట అనే నినాదంతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విశ్వనాథం, వృత్తి విద్యా ట్రైనర్స్ నరేష్ కుమార్, పావని, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో కబ్జాకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సామాజిక కార్యకర్త రఫీక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని స్థానికంగా ఉండే ఓ కాంగ్రెస్ నాయకుడు ఆక్రమించాడని ఆరోపించారు. అధికారులు విచారణ చేపట్టి కబ్జాకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే గత 20-30 సంవత్సరాల కింద హనుమాన్ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసినటువంటి వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గజబింక జగన్ గారు అటు భూమిని ఆక్రమించుకొని అక్కడ తన సొంత కార్ల కోసం షెడ్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా దాంట్లో 4 రూమ్ల షెటర్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది. మున్సిపాలిటీ అనుమతులు ఏమాత్రం లేవు, అది అక్రమం సంబంధించిన భూమి. కాబట్టి తిరిగి నేను దయచేసి జగన్ గారికి కోరుతా ఉన్నా, మీరు పెద్ద మనసు చేసుకొని మీరు ఏదైతే తీసుకున్న భూమిని తిరిగి ఆ ఆలయ అభివృద్ధికి, హనుమాన్ ఆలయ అభివృద్ధికి ఇస్తే బాగుంటుందని చెప్తా ఉన్నా. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మత సామరస్యానికి ప్రతీకగా పిలిచే పీరీల పండుగ ఉత్సవాలు కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. మండలంలోని కరంపర్తి గ్రామంలోని యువకులు పీరీలను ఎత్తుకుని పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. ప్రతి ఇంటి గడప తడుతున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తమ కోరికలు తీర్చాలంటూ భక్తులు పీరీలకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారాహి దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంబశివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అర్చనలు, అభిషేకాలు జరిపించారు. అనంతరం అర్చకులు రమేష్ వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారాహి అమ్మవారికి మహిళలు గోరింటాకును సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన గోరింటాకు మహిళలు అలంకరించుకున్నారు. గుప్త నవరాత్రుల్లో సందర్భంగా మొదటగా అమ్మవారికి గోరింటాకును అలంకరించి మేమందరము గోరింటాకును పెట్టుకోవడం జరిగింది. ఈ గోరింటాకులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ మహిళలు ఈ వర్షాకాలంలో గోరింటాకును పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు. అందరూ ఆనందంగా ఈ గోరింటాకు మహోత్సవాన్ని సాంబశివ ఆలయంలో జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం
తలగొండ గ్రామ గౌడ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండారి మహేందర్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు ఉయ్యాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా నేరెల అనిల్ గౌడ్, ఉయ్యాల బాలాజీ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉయ్యాల బాలరాజు గౌడ్తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకుని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్గా యూనియన్స్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ బాలు యూనియన్స్గా ఎన్నుకోబడింది. మిగతా క్యాషియరు అందరినీ 6 యూనియన్స్గా కోరుకోవడం జరిగింది. వీరికి ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత మాట్లాడుతూ అంగన్వాడీ పాఠశాలల్లో కొత్త పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు ఆటలు, పాటలు, కథలు వినిపించడంతో పాటు ఉచిత భోజనం కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రంలో చదువు చెబుతున్నట్టు వివరించారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, జ్యోతి, సరిత, కవిత, అనసూయ పాల్గొన్నారు. కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సారయ్య గౌడ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సదయ్య ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సారయ్య గౌడ్ను పలువురు కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆశాజ్యోతి, అదేవిధంగా అన్న అంటే నేనున్నా అనే విధంగా ప్రజలకు వెన్నుదన్నగా పనిచేసే వ్యక్తి అన్నగారిది ఈరోజు బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. అన్నగారు ఇళ్ళవేళ ప్రజల వెంటే ఉండాలని, అదేవిధంగా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుతూ, అదేవిధంగా ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ, ప్రజలకు ఎన్నో మేలు చేయాలని, ఆయన కూడా ఉన్నత పదవులు అనుభవించాలని కోరుతూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడూ రాజకీయ నాయకుని కాకుండా ప్రజలకు సేవకుని లెక్క 28 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నాం. మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఇంత ఘనంగా సన్మానం ఏదైతే జన్మదినం జరిపినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత, రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జన్మదినము పురస్కరించుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51 సంవత్సరాలకు అడుగెడుతూ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరియు మండలాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలతో కలిగి ఉండాలని మా పెగడపల్లి గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పడాల కొమరయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు సారయ్య గౌడ్ హాజరై కేక్ కట్ చేశారు. పలువురు నాయకులు సారయ్య గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గీత కార్మిక వ్యవస్థాపక అధ్యక్షులు సింగం సత్తయ్య గౌడ్, కోల లక్ష్మణ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశం గౌడ్, అబ్బాయి గౌడ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిన్నస్వామి, మార్క సతీష్ గౌడ్, వెంకన్న, ఎండి సర్వర్, నాగపూరి పైడిరాజు, శివన్న పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనాబ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.